హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫెస్టివల్కి మనం హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఫెస్టివల్కి ఎలా హెయిర్ స్టైల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము హెయిర్ని మధ్య పాపడ తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకున్న తర్వాత అది కూడా కొంచెం వరకే తీసుకోవాలి. సో ఆ కొద్ది పాపడి తర్వాత మనం ఒక పఫ్ లాగా వేసుకోవాలన్నమాట హెయిర్. సో అంతా హెయిర్ని వెనక వైపు ఉన్న హెయిర్ని అంతా ఒక దగ్గరికి తీసుకొని దానికి మనము క్లచ్ పెట్టేసుకోవాలి. సో క్లచ్ అలా నార్మల్గా పెట్టేసుకోకూడదు అనమాట. దాన్ని ట్విస్ట్ చేయాలి. ఆ హెయిర్ అంతా ట్విస్ట్ చేస్తే అది కొంచెం పఫీగా వస్తుంది. అలా ట్విస్ట్ చేసిన తర్వాత హెయిర్ క్లిప్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పోర్షన్స్ ఉన్నాయి కదా, అవి రెండు కూడా మనము ట్విస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పోర్షన్ కొంచెం ఎక్కువగా తీసుకొని దాన్ని బాగా ట్విస్ట్ చేసుకోవాలి. ఆ ట్విస్ట్ చేసుకునేటప్పుడు కొంతమందికి సరిగా రాదు, కొంచెం నిదానంగా చేసుకోండి. అలా చేసుకొని కొద్దిగా లూజ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడైతే మనకు కొంచెం పఫీగా వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా. సో అలా వచ్చాక మనకు వెనకాల ఈ ప్రెస్సింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోవాలి. సో దాంతో అది జారిపోకుండా నీట్గా, మీకు కొంతమంది సిల్కీ హెయిర్ ఉంటే ఒకటి పెడితే జారిపోతుంది, నాకైతే బాగా జారిపోతాయి. అలా కాకుండా 2-3 పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ ట్విస్ట్ చేసేసి ప్రెస్సింగ్ క్లిప్స్ పెట్టేసుకోవాలి. చూడండి, అప్పుడు మనకు వెనక సైడ్ పఫీగా ఉంది, ఫ్రంట్ రెండు సైడ్ కూడా పఫీగా ఉంది. సో ఇలా వేసేసుకొని హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి మనం ఫ్లవర్స్ యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే నాది షార్ట్ హెయిర్ కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను ఫ్లవర్స్. సో మనం ఫ్లవర్స్ని డిఫరెంట్ టైప్స్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇది హ్యాంగింగ్ లాగా పెట్టాను, ఎందుకంటే మనకు హెయిర్ ముందుకు వేసుకున్నప్పుడు ఫ్లవర్స్ కూడా ముందుకు వచ్చి చాలా అందంగా కనపడుతుంది. ఈ హెయిర్ స్టైల్ శారీస్ పైకి సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.